ఇప్పటికైనా చెప్పమ్మా, ఇక్కడి వరకు వచ్చావు, ఇంకే సంబంధాలు లేవు అని చెప్పకు. అందులో ఉన్న 20 మంది కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆ 20 వరకు మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు చెప్పు. ఉన్నారా చాలా మంది? 8-20 నెంబర్స్ ఉన్నాయి ఇందులో. అందరూ తిడుతున్నారు నిన్ను, వాళ్ళందరికీ తెలుసు. ఏమ్మా, ఎంతమందికి అంటించావు ఇదంతా? 35 మంది. 35 మందా? నా జీవితం పాడు చేసింది వాళ్ళే కదా సార్. నీ కడుపు నిండిందా? 35 మందా? ఇంకా ఎంతమంది లిస్ట్ లో ఉన్నారు నీ హిట్ లిస్ట్ లో? ఇంకా ఎంతమందితో? ఇంక ఇది ఇప్పుడు ఈ రోజు ఇతను ఇక్కడ తీసుకురాకపోతే, సురేష్ రవి ఇక్కడికి రాకపోతే కనుక ఇంకా ఎంతమంది ఉండేవారు? ఇప్పటికైనా నీ 35 నెంబర్ నిజమేనా? ఖచ్చితంగా ఈ అమ్మాయి ఫేస్ రివీల్ చేయాలి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ పోనా దానికైనా ఆల్టర్నేట్. ఈ అమ్మాయి ఫలానా అని తెలియకపోతే ఏదో తేరగా దొరుకుతున్నారు ఆడపిల్లలు అని చెప్పి ఎవరికాడు కమిట్ అవుతున్నారు, ఫ్రీగా వచ్చింది కదా అని. అమ్మాయి ఇస్తున్న ఆఫర్ ఎలా ఉందో చూసారా? అవతల వ్యక్తి ఎగ్జాంపుల్ అండి మనకి. ఏ రకంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ అనగానే తేరగా వచ్చింది కదా అన్నట్టు ఆడేదో గిఫ్ట్ ఇస్తున్నాడు, వాడుకుంటున్నాడు. జీవితమే పోతుందని ఆ సెకండ్ కాళ్ళకి తెలియట్లా. ఈ అమ్మాయి వచ్చి ఆ రూమ్ లోకి వచ్చి నాకు కాండం అక్కర్లేదు అన్నప్పుడే అప్పుడైనా వాళ్ళు doubt పడాలి కదా యూజువల్ గా సార్. ఆడపిల్లలు ముందుగా ఉంటారు జాగ్రత్తలు జాగ్రత్త పడి. తీసుకోవటానికి. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కాదు కానీ ప్రెగ్నెన్సీ రాకుండా. ఈ అమ్మాయి అది కూడా లెక్క చేయకుండా ఈ అమ్మాయి ఎవరే నువ్వు కాండం లేకుండానే నన్ను నాతో కలవాలి అంటే నీకు హింట్ రావాలి. నాకు ఆ మూమెంట్ లో ఏం అదే 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 మగాన్ని అన్నావు ఇందాక, అనిగిందా ఇప్పుడు? మనకు ఆ మగజాతి మీద కక్ష వైబ్రేషన్ కట్టిందా పిల్ల? అంతే కదా, మనం వైబ్రేషన్ 5th గేర్ లో వెళ్తుంది. అప్పుడు ఇవన్నీ కనిపించవు. అప్పుడు అయ్యిందా ఇప్పుడు ట్రీట్మెంట్లు తీసుకుంటుంటే? నా జీవితమే పాడు చేశారు మేడం వాళ్ళు. అమ్మా, నీ జీవితం పాడు చేసింది ఒక వ్యక్తి. సమాజంలో అందరూ 100% పర్ఫెక్ట్ గా ఉండరు. క్రిమినల్స్ ఉంటారు, చీటర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. నీ భర్త అట్లాంటి వాడు అనుకుందాం, నువ్వు అలాగే తయారవుతావా? ఇంతమందిని మోసం చేస్తావా? 35 మంది అంటే నాన్న ఆగమ్మా, ఏ ఇక్కడ కొట్టాను కదా, ఏ ఇక్కడ ఆగండి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం చేశారు? రెండు అతనికి జాగ్రత్తలు తీసుకోవాల్సినప్పుడు ఏం చేశారు? ఆడపిల్ల మీద, ప్రెగ్నెంట్ ఆడపిల్ల మీద చేతులు వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే అయినా కానీ ఇక్కడ మా సమక్షంలో అమ్మాయి మీద ఇక్కడ కొట్టేదానికి హక్కు లేదు మీకు. వ్యత్యాసాలు వేస్తున్నారా ఏంటి? చేసి ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులను చేసేసుకొని ఇక్కడ సమాధానం అడిగేటప్పుడు మీకు పౌరుషాలు వచ్చినాయా? ఇలా బిహేవ్ చేస్తున్నారు అందుకే పిల్ల అట్ట తయారైంది. ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు ఆ పిల్లకి? నీకు అసలు హక్కే లేదు. నువ్వేంటంటే నీ సుఖం గురించి ముందు జాగ్రత్తలు లేకుండా ఆ అమ్మాయి చెప్పిందల్లా పాట పాడి నువ్వు ముందుకెళ్ళావు. అతనికి ఉంది హక్కు. ఈ పిల్లడు మాట్లాడచ్చు, నువ్వెవరు మాట్లాడతాకి? ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పనికి తేరగా ఒక ఆడపిల్ల వస్తుందంటే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్. ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోరా? మళ్ళీ మీరు వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలు నాశనాలు. అమ్మా భవాని, ఇక్కడ చూడు, ఒకటి నువ్వు ఒక బాధితురాలు, నువ్వు ఒక ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తి కాబట్టి నీ మీద మాకు ఒక జాలి ఉంది.